హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో స్టోర్ ప్రొసీజర్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే ఇన్పుట్ పారామీటర్ అంటే ఏంటి, అవుట్పుట్ పారామీటర్ అంటే ఏంటి డిస్కస్ చేస్తాం కదా. సో ఈ వీడియో ఏంటంటే ఒక స్టోర్ ప్రొసీజర్లో వేరే స్టోర్ ప్రొసీజర్ ఎలా కాల్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇది కొన్ని కేసెస్లో మనకి రిక్వైర్మెంట్ రావడానికి అవకాశం ఉందన్నమాట. హౌ టు కాల్ వన్ స్టోర్ ప్రొసీజర్ విత్ ఇన్ అనదర్ స్టోర్ ప్రొసీజర్. ఓకే, ఒక ప్రొసీజర్ అని ఆల్రెడీ ఉంది, ఆ ప్రొసీజర్ని వేరే స్టోర్ ప్రొసీజర్లో ఎలా కాల్ చేస్తారు. ఓకే, ఇది కొన్నిసార్లు మనకి రిక్వైర్మెంట్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో దట్స్ వై ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఎన్ వీడియో. ఓకే, సో నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేశాను అన్నమాట. బట్ ఇక్కడ ఇన్పుట్ పారామీటర్ వచ్చేసరికి జెండర్. ఓకే, ఇక్కడ ఒక జెండర్ అనే ఇన్పుట్ పారామీటర్ తీసుకున్నాను, అలానే ఇక్కడ వేరే క్లాస్లో దాన్ని సప్లై చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, సో ప్రొసీజర్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, సో ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ నేమ్. సో ఏదైతే మీరు పారామీటర్ డిఫైన్ చేశారో ఆ పారామీటర్ వాల్యూ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. చూడండి, సో ఎంహెచ్ అంటే మేల్, ఇన్ కేస్ ఫీమేల్ ఇస్తే దాన్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఏడీఎఫ్. ఇన్ కేస్ ఎం ఇస్తే సో బేస్డ్ ఆన్ ది మీరు ఏదైతే పారామీటర్ వాల్యూ సప్లై చేస్తున్నారో దాన్ని బట్టి అనేది అవుట్పుట్ చేంజ్ అవుతుంటుంది. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఏదైతే ఈ స్టోర్ ప్రొసీజర్ నేను క్రియేట్ చేశానో ఈ స్టోర్ ప్రొసీజర్ని వేరే స్టోర్ ప్రొసీజర్లో నేను కాల్ చేయాలి డ్యూ టు సమ్ రిక్వైర్మెంట్. ఓకే, so due to some requirement I want to call this stored procedure within another stored procedure. Okay, so ఇక్కడ ఇంకో ప్రొసీజర్ క్రియేట్ చేసానమాట. సో ఫస్ట్ క్రియేట్ చేద్దాం. ఐ థింక్ ఇది ఆల్రెడీ ఉందనుకుంది. లెట్ మీ డ్రాప్ ఇట్ ఫస్ట్. డ్రాప్ ప్రొసీజర్ నేమ్. ఓకే, డన్, సక్సెస్ఫుల్. ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో బేసికల్ నేను ఇక్కడ జెండర్ డేటా, నేమ్, అలానే రికార్డ్ కౌంట్, రెండు ఇన్పుట్ పారామీటర్స్, ఒకటి అవుట్పుట్ పారామీటర్. మొత్తం మీద సో నేనైతే 3 పారామీటర్స్ అవుట్ ఆఫ్ 3 ఐఎమ్ డిక్లేరింగ్ 2 ఇన్పుట్ పారామీటర్, ఒకటి వచ్చేసరికి అవుట్పుట్ పారామీటర్ అన్నమాట. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇందాక ఏదైతే నేను ఇది కదా గెట్ ఫస్ట్ డేటా అనే ప్రొసీజర్ కదా, ఈ ప్రొసీజర్నే కాల్ చేస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్ గెట్ ఫస్ట్ డేటా, జెండర్ ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుసు ఇంతగా ప్రొసీజర్లో ఒక పారామీటర్ ఉంది, ఆ పారామీటర్ వచ్చేసరికి జెండర్. సో ఈ జెండర్కి వాల్యూస్ ఎలా తీసుకొస్తున్నా అంటే, ఎలా సప్లై చేస్తున్నా అంటే, ఈ ప్రొసీజర్లో ఉన్న పారామీటర్ వాల్యూ అనేది ఈ ప్రొసీజర్కి ఇన్పుట్ పారామీటర్ కింద సప్లై చేస్తున్నాను అనమాట. ఓకే, జెండర్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ డేటా. సో నేను పేర్లు కూడా డిఫరెన్షియేట్ చేయను అనమాట, ఎందుకంటే మనకి డిఫరెన్షియేట్ చేస్తే సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. అయితే ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏదైతే అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ని ఒక టెంప్ టేబుల్లో స్టోర్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను కదా, ఈ ఎగ్జిక్యూట్ అయినప్పుడు వచ్చిన అవుట్పుట్ని ఒక టెంప్ టేబుల్లో స్టోర్ చేస్తాను. దానికోసం ఈఎంపీ డేటా అని ఒకే టేబుల్ అనేది కూడా క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఏమున్నాయి, మేనేజర్ ఐడి, జెండరు, టైటిల్, వెకేషన్ అవర్స్, అలానే మోడిఫైడ్ డేట్, ఇలా మీకు కావాల్సిన కాలమ్స్ అంటే ఏదైతే కాలమ్స్ ఇక్కడ మనకి అవుట్పుట్లో వస్తుందో ఆ కాలమ్స్ అన్నిటిని కూడా క్యాప్చర్ చేయడానికి నేనైతే ఒక టెంప్ టేబుల్ అనేది డిఫైన్ చేశాను అనమాట. చూడండి, ఇఫ్ ఆబ్జెక్ట్ ఐడి ఈజ్ నాట్ అయితే డ్రాప్ చేయండి, అంటే ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ ఉంటే డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేయండి అనమాట. ఓకే, సో ఈ వచ్చిన అవుట్పుట్ని టెంప్ టేబుల్లో స్టోర్ చేసినాం కదా. అయితే ఈ టెంప్ టేబుల్ని వేరే టేబుల్ తోటి జాయిన్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఫ్రమ్ టెంప్ టేబుల్ ఇన్నర్ జాయిన్ టీవీఎల్ డిపార్ట్మెంట్ అంటే నేను జస్ట్ కోడ్ అనేది అలా రాసాను అనమాట. ఇలానే రాయన రూల్ ఏం లేదు, అంటే రిక్వైర్మెంట్ బట్టి వీ నీడ్ టు చేంజ్ కీప్ ఆన్ థింగ్స్. ఓకే, అంటే ఈ వచ్చిన అవుట్పుట్ ఏదైతే టెంప్ టేబుల్ ఉందో దాన్ని వేరే టేబుల్తో జాయిన్ చేశాను అనమాట. ఓకే, అలానే ఇక్కడ నేను ఇందాక రికార్డ్ కౌంట్ అనే అవుట్పుట్ వేరియబుల్ ఉంది కదా, అవుట్పుట్ వేరియబుల్ ఏం స్టోర్ చేస్తున్నా అంటే ఈ టెంప్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయనేది స్టోర్ చేస్తాను. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ డేటా. ఓకే,
సో ఇలా మనం ఏంటంటే ఒక స్టోర్ ప్రొసీజర్లో వచ్చిన అవుట్పుట్ని వేరే స్టోర్ ప్రొసీజర్లో ఎగ్జిక్యూట్ చేసి ఆ వచ్చిన అవుట్పుట్ని ఒక టేబుల్, అది టెంప్ టేబుల్ కావచ్చు, ఫిజికల్ టేబుల్ కావచ్చు, ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే టేబుల్ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, టెంప్ టేబులే తీసుకోవాలని రూల్ ఏం లేదు. సో ఫిజికల్ టేబుల్ కావచ్చు, టేబుల్ వేరియబుల్ కావచ్చు, వీ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో దాని తర్వాత దాన్ని వేరే టేబుల్తో జాయిన్ చేయడం కానీ ఇంకేదైనా రకరకాల కండిషన్స్ కానీ ఏదైనా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలా నేను ఇక్కడ రికార్డ్ కౌంట్ అనే ఒక అవుట్పుట్ వేరియబుల్గా ఈ అవుట్పుట్ వేరియబుల్ ఏం స్టోర్ చేస్తున్నా అంటే ఇందాక ఏదైతే టెంప్ టేబుల్ ఉందో ఆ వచ్చిన కౌంట్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, డన్, సక్సెస్ఫుల్. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కాకపోతే మనకి ఇందాక అవుట్పుట్ పారామీటర్ ఉంది కదా, అవుట్పుట్ పారామీటర్లో వచ్చిన వాల్యూని స్టోర్ చేయడానికి నేను ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, రికార్డ్ కౌంట్ వాల్యూ అనేది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, సో ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ నేమ్, జనరల్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్, నేమ్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్షన్, అలానే రికార్డ్ కౌంట్. ఓకే, రికార్డ్ కౌంట్ అనేది ఇక్కడ అవుట్పుట్ వేరియబుల్ అన్నమాట. ఓకే, రికార్డ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేస్తుందో దానికి అవుట్పుట్ కీవర్డ్ ఇచ్చి ఫైనల్గా కాల్ చేస్తుంది. లెట్స్ సీ దట్. చూడండి, ఇక్కడ ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, టోటల్ 83 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అని ఇస్తాను, ఇక్కడ ఫీమేల్ అని ఇచ్చారు, మేల్ ఇస్తాను. లెట్ మీ ఎక్స్ప్లోర్ మోర్. చూడండి, సో 204, ఇందాక 83 వచ్చింది, ఇప్పుడు 204 వచ్చింది. అంటే సో బేస్డ్ ఆన్ ది ఇన్పుట్ పారామీటర్ బట్టి డేటా అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే ఒక స్టోర్డ్ ప్రొసీజర్లో వచ్చిన అవుట్పుట్ని వేరే స్టోర్ ప్రొసీజర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, కొన్ని కేసెస్లో మనకి రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి యూజ్ కేసెస్ అన్నమాట. సో దానికే నేనైతే ఈ వీడియో చేయడం జరిగిందనమాట. వెరీ సింపుల్. ఇక్కడ మనం మీరు ఏది రాసిన ప్రొసీజర్లో అది టెంప్ టేబుల్ కావచ్చు, టేబుల్ వేరియబుల్ కావచ్చు, లేదా వేరియబుల్స్ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవే ఉంటాయి. బట్ మనకేంటంటే అవన్నీ తెలిస్తే కాన్సెప్ట్స్ అనేది వీ కెన్ రైట్ ఎనీ కైండ్ ఆఫ్ లాజిక్. అది 100 lines or 1000 lines డజంట్ మ్యాటర్. ఇట్ మ్యాటర్స్ ఓన్లీ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్. ఆ కాన్సెప్ట్ అనేది తెలిస్తే మనం ఎంత లాజిక్ అయినా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.